సూపర్ ప్రైమ్ టైం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రాజమహేంద్రవరం టీడీపీలో వర్గపోరు ముదురుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన కసరత్తులో సీఎం రాజమహేంద్రవరం అర్బన్ సీటు విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పుడు మరికొంతమంది ఆశావహుల్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో పార్టీలో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల మధ్య గత కొంతకాలం నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఇద్దరు రాజమహేంద్రవరం నగరం సీటునే కోరుకుంటున్నారు. అయితే బుచ్చయ్యకు రూరల్ సీటు ఖరారు చేశారు. ఆయన మాత్రం నగరం సీటు విషయంలో జోక్యం చేసుకుంటూనే ఉన్నారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావుకి తీవ్రమైన కోపం వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ గోరంట్ల మీద విమర్శలు చేశారు. గోరంట్ల మాత్రం ఊరుకుంటారా? ఆయన కూడా ఎమ్మెల్సీని ఉతికారేశారు. మరి ఈ మాటల యుద్ధం ఎటుపోతుందనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజమహేంద్రవరం నగర టీడీపీలో వర్గపోరు. ఆదిరెడ్డి గోరంట్ల మధ్య విభేదాలు. రూరల్ టికెట్ దక్కించుకున్న గోరంట్ల. నగర సీటు కోసం ఆదిరెడ్డి కుటుంబం ప్రయత్నాలు. నగర సీటు విషయంలో గోరంట్ల జోక్యం. ఏ నాయకుడు చెప్పాడో నాకు తెలియదు. ఆ నాయకులు ఎంత గొప్పవాడో నాకు తెలియదు. వద్దంటే చెప్పు, ఆ నాయకుడు చేతి మేము మానేద్దాం. ఆ నాయకుడికి అంత పరువు ఉంటే సీట్లు తెచ్చుకోవచ్చు కదా. మండిపడుతున్న ఆదిరెడ్డి. ఎవరెవరో గాలి కాటాకి సప్పులు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరినేం చేస్తాడు, ఎవరికి ఉండే శక్తి అనుకుంటారు. దానికి ప్రతిఫలం దెబ్బే అనుకుంటే దెబ్బకి దెబ్బే ఉంటుంది. అంతే తప్ప ఎవడు జడవలసిన అవసరం లేదు నాకు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే సీటు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో మంటలు రేపుతోంది. కీలక నేతలే మాటల యుద్ధాలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు తూటాల్లాంటి మాటలు ప్రయోగిస్తున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సీట్ల వ్యవహారంపై కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఆ సమయంలో రాజమండ్రి రూరల్ సీటు ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఖరారు చేశారు. అదే సమయంలో రాజమండ్రి నగర సీటును మాత్రం పెండింగ్ లో పెట్టారు. అది కాస్త ఇప్పుడు టీడీపీ రాజకీయాల్లో మంటలు రేపుతోంది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నేత. ఎన్టీఆర్, చంద్రబాబులకు అత్యంత సన్నిహితుడు. ఆదిరెడ్డి అప్పారావు ఒకప్పుడు గోరంట్ల శిష్యుడే. అయితే కొంతకాలం క్రితం ఆదిరెడ్డి వైసీపీలో చేరారు. అక్కడ ఎమ్మెల్సీ పదవి సంపాదించారు. ఆ తర్వాత తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. అయితే ఒకప్పటి గురు శిష్యుల మధ్య కొంతకాలం నుంచి విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరం నగర ఇన్ఛార్జీలుగా గన్నికృష్ణ, ఆదిరెడ్డిలను పార్టీ నాయకత్వం నియమించింది. గత ఏడాది కాలం నుంచి ఈ ఇద్దరు నియోజకవర్గంలో తమ పని తాము చేసుకుపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా నగరం సీట్ను దక్కించుకునేందుకు ప్రయత్నించారు. అధిష్టానం ఆయనకు రాజమహేంద్రవరం గ్రామీణం సీటును ఖరారు చేసింది. అదే సమయంలో రాజమహేంద్రవరం నగరం సీట్ను ఆదిరెడ్డి కుటుంబానికే కేటాయిస్తారంటూ భారీగా ప్రచారం నడిచింది. సీటు తమదే అన్న ధీమాను ఇప్పటికీ ఆదిరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. రిపోర్ట్లో ఒక్క రిమార్క్ కూడా ఆదిరెడ్డి అప్పారావు మీద లేదు. అది నేను గర్వపడుతున్నాను. తర్వాత చెప్పాడు, మీ అప్పారావు మీలో ఎవరు పోటీ చేస్తారు, నా పక్కన నా కొడుకున్నాడు, ఎవరు పోటీ చేస్తారని అడిగారు. నేను చెప్పాను, మాకు ఆలోచనలు ఏమి సార్, మా బాగోగులు చూసేది మీరు ఎవరు పోటీ చేయమంటే వాళ్ళే పోటీ చేస్తారంటని చెప్పాను. తర్వాత ఇతర విషయాలు కూడా అడిగారు, ఆయన చెప్పాను. తర్వాత మీకు అపోనెంట్ ఎవరంటే ప్రస్తుతానికి ఆయన అంటున్నారంటే చెప్పాను. వివరాలన్నీ తీసుకున్నారు. సరేలే మీలో ఎవరికి ఇవ్వాలనేది నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పాను. తర్వాత ఉదయం వెళ్ళినప్పుడు మురళీమోహన్ గారికి ఒక క్లారిటీ ఇచ్చారు. అది గురించి మేమేమీ సీట్ రాలేదని ఏమనుకోవట్లే. రాజమహేంద్రవరం నగరం సీటును సీనియర్ నేత గుడా చైర్మన్ గన్నికృష్ణ, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, కొండలరావు, నగర మేయర్ పంతం రజనీ శేషసాయి తదితరులు ఆశిస్తున్నారు. వీరిలో కొందరిని ఎమ్మెల్యే గోరంట్ల నేరుగా పార్టీ అధినేత దగ్గరకు తీసుకెళ్లి
పరిచయం చేసి టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు బహిరంగంగానే ప్రకటించారు. నాకు కూడా మా నాయకుడి గారు కూడా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఇస్తే ఆయన ఏమన్నారంటే తప్పకుండా ఆయన మొత్తం నా బయోడేటా అంతా చదువుకొని దీన్ని తప్పకుండా పరిశీలిస్తానండి. శంకరారెడ్డి ఏం చేశారంటే ఆ బయోడేటాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అక్కడ శ్రీనివాస్ గారు అని పిఏ ఉంటే దీని మీద సర్వే పెట్టండి అని చెప్పడం జరిగింది. అంటే మన సర్వేలో ఉంది, తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. అలాగే నేను వారం రోజుల కిందట మన లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మొత్తం బయోడేటా అంతా కూడా నేను గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఇద్దరు కలిసారు. చౌదరి గారు నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా చెప్పారు ఈయన ఏంటంటే ఈయన చాలా సౌమ్యుడు, ఈ తండ్రి గారు చైర్మన్ చేశారు. ఈయన కూడా మన 2009లో ఓడిపోయి ఒక 1230 ఓట్లలోనే ఓడిపోయారు. అందు గురించి ఈయనకి సీట్ ఇప్పించాలి, సీటు ఈయనకి ఇప్పిస్తే చాలా బాగుంటుందని చెప్తే తప్పకుండా నేను పరిశీలిస్తానని నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలిసి ఆదిరెడ్డి అప్పారావు ఫైర్ అయ్యారు. మీడియా సమావేశం పెట్టి మరీ బుచ్చయ్య చౌదరి మీద తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. తమ కుటుంబానికి టికెట్ దక్కకుండా బుచ్చయ్య చౌదరి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బుచ్చి చౌదరి గారికి ఏముంది, ఆయన తీసుకొచ్చి ఎదురు పెడుతున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు. ఏమంటే కాకల కాని గంధర్వులు తీరుతారు. ఆదిరెడ్డి అప్పారావు అసమర్థుడు కాదు. ఆదిరెడ్డి అప్పారావు దెబ్బ కొడితే దెబ్బకి దెబ్బ తీయగల చెప్తుంది నాకు ఇక్కడ. నేను తల దించేది చంద్రబాబు నాయుడు గారి దగ్గరే రాజకీయంగా. ఎవరి దగ్గర దించవలసిన అవడం లేదు. ఎవడ ఉప్పు పులుసు నేను తెల్ల. దీనిపై గోరంట్ల కూడా ఘాటుగానే స్పందించారు. ఆ సీటు బాధ్యత తమకు అప్పగించారని అందుకే చూస్తున్నామన్నారు. ఆదిరెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. మా అందరికీ మొదటి లిస్టులోనే టికెట్ ఖరారు చేశారు. ఆయన అంత గొప్ప నాయకుడైతే మొదటి లిస్టులోనే సీటు తెచ్చుకోవాలి కదా అంటూ ఎద్దేవా కూడా చేశారు. ఏ నాయకుడు చెప్పాడో నాకు తెలియదు. ఆ నాయకులు ఎంత గొప్పవాడో నాకు తెలియదు. మా అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వర్కౌట్ చేయమన్నారు, చేస్తూ ఉన్నాం. వద్దంటే చెప్పు, ఆ నాయకుడు చెప్తే మేము మానేస్తాం. ఆ నాయకుడికి అంత పరువు ఉంటే సీట్లు తెచ్చుకోవచ్చు కదా. విచారణ చేస్తూ ఉన్నారు. రిపోర్ట్లన్నీ, సర్వే రిపోర్ట్లన్నీ బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు. నీ బతికేంటో నా బతికేంటో ఆడ సర్వేలో ఉన్నాయ్యా. ఈ నాయకుల బతుకులందరూ ఉన్నాయి అక్కడ. నా బతుకు, నీ బతుకు, లింకన్ బతుకు, అందరి బతుకులు అక్కడ ఉన్నాయి. వింటున్నావా? నువ్వు గొప్పవాడైతే అంత గొప్పగా ఉంటే ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేసి ఉండేవారేమో. ఈ ఇద్దరు నాయకుల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం ఎటు పోతుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇద్దరి మధ్య గొడవల కారణంగా సీటు ఆదిరెడ్డి కుటుంబానికి దక్కకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆదిరెడ్డి కుటుంబానికి సీటిస్తే బుచ్చయ్య చౌదరి వర్గం పూర్తి స్థాయిలో సహకరించదు అన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. రాజమహేంద్రవరం నగర సీటు విషయంలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేలా చంద్రబాబు ఏం మంత్రం వేస్తారోనని కార్యకర్తలు, కింది స్థాయి నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.